తిరుపతిరావు గారు, స్పెషల్ స్టేటస్ మొత్తంగా బీజేపీనే చేసింది. ఎవరు చూసినా, ఇటు కాంగ్రెస్ చూసినా అదే మాట, టీడీపీ చూసినా అదే మాట, ఇప్పుడు షర్మిల చూసినా అదే మాట, జగన్ చూసినా అదే మాట. ఎవరు చూసినా, ఏ పార్టీ చూసినా ఏపీ వైపు నుంచి వస్తున్న మాట మొత్తం బీజేపీనే చేస్తుంది. చెంబుడు నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఇచ్చినంత మాత్రాన ఏం కాదు, దానికి అనంతరం చేయవలసిన కార్యక్రమాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా. అయితే అసలు సభల్లో, చట్టసభల్లో అమరావతి రాజధాని అంటూ కూడా చెప్తూ ఉన్నారు. స్పెషల్ స్టేటస్ ఇస్తూ ఉన్నామని కూడా స్పెషల్ స్టేటస్ గురించి మేము మాట్లాడట్లేదు అని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏపీలోకి వస్తే అమరావతి రాజధాని అన్నది ఇప్పటికీ ఏపీకి సంబంధించి క్లారిటీ లేదు. అలాగే స్పెషల్ స్టేటస్కి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, మోదీ ప్రభుత్వం ముఖ్యంగా. అయితే అసలు స్పెషల్ స్టేటస్ మీద కేంద్రం ఏమనుకుంటుంది, అసలు ఇచ్చే ఉద్దేశాలు ఉన్నాయా? విభజన చట్టంలో ఏం రాసుకున్నారు? వద్దా అనుకుంటున్నారా, ఇవ్వద్దు అనుకుంటున్నారా, లేకపోతే ఇచ్చే ఉద్దేశాలు ఉన్నాయా? అందరికీ నమస్కారం. స్వప్న గారు నమస్కారం అండి. మీరు ఏదైతే ఈ స్పెషల్ స్టేటస్ వర్సెస్ షర్మిల వర్సెస్ అని చెప్పి అమరావతిని కూడా తెచ్చారు కాబట్టి ముందు అమరావతి గురించి చెప్తాను. అమరావతి గురించి భారతీయ జనతా పార్టీకి వేరే ఆలోచన గాని వేరే విధానం గాని ఏమీ లేదు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, అది కేంద్ర ప్రభుత్వం కూడా సర్టిఫై చేసింది, కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. దానికి సంబంధించి రెండో మాటే లేదు భారతీయ జనతా పార్టీ వద్ద కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద. అమరావతి అనేది ఫిక్స్ అంటారు. అమరావతి, ఏపీ రాజధాని అమరావతి అనేది కేంద్రం స్పష్టంగా ఫిక్స్ చేసింది అంటారు. ఎస్, డెఫినెట్ గా. ఓకే, దాంట్లో ఏమి రెండు డీవియేషన్ లేదు ఎక్కడ. ఏదన్నా కొన్ని సాంకేతిక సమస్యలు తొలినాళ్ళలో వైసీపీ ప్రభుత్వం వచ్చి తొలినాళ్ళలో ఉన్నప్పటికీ తర్వాత అవన్నీ క్లారిఫై చేసి అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా పలు సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి అంశం. మూడు రాజధానులను ఎక్కడా మాట్లాడలేదే. మూడు రాజధానులు మాట్లాడింది ఎవరు అనేసి అంటే వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం తప్పిస్తే మూడు రాజధానులు ఉన్నటువంటి విషయం ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కమిట్ అవ్వలేదు, భారతీయ జనతా పార్టీ అంతకంటే కమిట్ అవ్వలేదు. ఒకటోది. రెండోది, మీకు ఇంకొక విషయం చెప్తాను. ఏదైతే ఈ స్పెషల్ స్టేటస్ సంబంధించి, ఎస్, మీ తొలి పలుకుల్లో చెప్పినట్టుగా స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశమే. ఎందుకంటే ఇవాళ ఏదైతే మేము స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అంశము అని చెప్పేసి ఇవాళ చెప్పట్లా, ఇందాక మాణిక్యాలరావు గారు చెప్పారు. స్పెషల్ ప్యాకేజీ నాటి ముఖ్యమంత్రి ఆమోదం మేరకు స్పెషల్ ప్యాకేజీ ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ఆనాటి నుండి మేము చెబుతున్నాం స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అంశం అని. సో ముగిసిపోయిన అంశం అని ఏ విధంగా చెప్తున్నాము, అలాగే ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడో ముగిసిపోయింది. స్పెషల్ స్టేటస్ కంటే ముందే రాష్ట్ర విభజన అప్పుడే ముగిసిపోయింది. అదే సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ అధినేత్రిగా వెళ్ళినటువంటి షర్మిల గారి చరిత్ర ముగిసిపోయినటువంటి అంశం. బహుశా నేను ఈ మాట చెప్తే మా వైసీపీ సోదరులు ఏమన్నా సరదా పడతారేమో, ఎందుకనేసి అంటే షర్మిల చరిత్ర ముగిసిపోయింది అనేసి అంటే వాళ్ళకి ఆనందం కలగొచ్చు. కానీ నేను చెప్పేది ఇట్ ఈస్ జనరల్ విశ్లేషణ, వాళ్ళ ఆనందం కోసం నేను చెప్పట్లా. షర్మిల చరిత్ర ముగిసిపోయినటువంటి పార్టీకి అధ్యక్షురాలకు వెళ్ళేటప్పుడే ఆవిడ చరిత్ర రాజకీయ చరిత్ర. ఓకే, తిరుపతిరావు గారు, ఒకవేళ నిజంగా అదే మీరు అనుకున్నది నిజమైతే, ఎప్పుడైతే విభజన జరిగిందో దాని అనంతరం కూడా ఇటు కేవలం ఏపీలో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా కాంగ్రెస్ ఎక్కడా లేదు, ఇప్పుడు వచ్చే పరిస్థితే లేదు అని చెప్పినప్పటికీ అనూహ్యంగా తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా మారాయి, ఏ విధంగా అధికారంలోకి వచ్చింది అనేది తెలిసిందే. అంటే ఒక పార్టీ ఉన్నట్టుండి ఏ స్థాయికి వెళ్తుంది, ఉన్నట్టుండి ఏ స్థాయికి పడిపోతుంది అనేది ఎవరు అది నిర్ధారించలేదు, నిర్ణయించలేరు. అది ప్రజల అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. మనం అది డిక్లేర్ చేయలేం కదా. డెఫినెట్ గా చేయొచ్చు, ఎలా చేయలేం కదా అనే మాటకి నేను అంగీకరించను. డెఫినెట్ గా చేయొచ్చు. ఎందుకు అంటున్నానంటే మీరు చెప్పినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎప్పుడు రెండో స్థానంలోనే ఉంది. 2 ఎన్నికల్లో కూడా మూడోసారి వాళ్ళు 1వ స్థానంకి వచ్చారు, 4 సీట్ల ఆధిక్యతతో. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3-4 స్థానాలు దాటి వెళ్ళిపోయింది. ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఒక్క పర్యాయము 3వ స్థానానికి గనక పడిపోతే మళ్ళీ 2వ స్థానానికి కూడా అధికారం దిశగా నేను చెప్పను. పక్కనే ఉన్నటువంటి మీరు తమిళనాడు తీసుకోండి, లేకపోయినట్టు ఆ పక్కనే ఉన్నటువంటి కేరళ తీసుకోండి, లేదా ఈ పక్కన వెస్ట్ బెంగాల్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ఏది తీసుకోండి,
3వ స్థానం 4వ స్థానంకి కాంగ్రెస్ పడిపోయిన తర్వాత కనీసం 2వ స్థానంకి వచ్చిన పరిస్థితి కూడా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో లేదు. అటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడుందో తెలియనటువంటి పార్టీకి షర్మిల గారు వచ్చి ఉద్ధరించింది లేదు, షర్మిల గారు ఉద్ధరింపబడింది లేదు. అందువల్ల చెప్తున్నా ఆవిడ చరిత్ర కూడా ముగిసిపోయింది. ఓకే ఓకే తిరుపతి రావు గారు రెండోది ఒక్క 1 మినిట్ ఏదైతే స్పెషల్ స్టేటస్ గురించి చెప్పారు, ఎస్ మాణిక్యాలరావు గారు చెప్పినట్టుగా స్పెషల్ స్టేటస్ అనేది మా ప్రభుత్వం ఆ రోజు రాజ్యసభలో దాన్ని నాటి ప్రధానమంత్రి చేత మాట్లాడించింది భారతీయ జనతా పార్టీ, వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యం. అదే సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల ఆర్థిక పరమైనటువంటి కొన్ని నిర్ణయాల ఆధారంగా ఈ దేశంలో అప్పటికే ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏదైతే స్పెషల్ స్టేటస్ అన్నది ఉందో అది కూడా అర్థవంతం లేనిదిగా అయిపోయింది. ఏదైతే నీతి ఆయోగ్ తాలూకా రికమెండేషన్స్ మేరకు స్పెషల్ స్టేటస్ అనేది ఒక మిథ్య అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంట్ లో లభించినటువంటి హామీ ఆధారంగా స్పెషల్ ప్యాకేజీని రూపొందించడం జరిగింది. స్పెషల్ ప్యాకేజీ అమలులో కూడా ఏదైతే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక ఖాతాని వేరేగా తెరిచి దాని నుండి చేయాలన్నటువంటి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి విభేదాల నేపథ్యంలో వాళ్ళు కూడా మళ్ళీ స్పెషల్ స్టేటస్ కావాలన్నటువంటి అప్పటికే ఏదైతే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేసింది అనుకుంటున్నటువంటి వైకాపా ఆ మంత్రంతో ఉంది కాబట్టి తెలుగుదేశం కూడా వంత పడాల్సిన పరిస్థితి ఆ రోజు మా దగ్గరికి వచ్చేసరికి అయితే మాత్రం ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీకి సంబంధించినటువంటి విధి విధానాలు పూర్తి చేసుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది మా ఆలోచన. ముగిసిపోయిన అంశం అని చెప్పి మా అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, మేము రేపు కూడా దాని గురించి అదే చెప్తాం తప్పించి స్పెషల్ స్టాటస్ ఇస్తామని చెప్పి మళ్ళీ వచ్చే పరిస్థితే లేదు. ఓకే టోటల్ గా ఎవరు వచ్చి ఎన్ని మాట్లాడినా ఎన్ని ధర్నాలు చేసినా ఎంత ఉద్యమాలకు పాల్పడినా గానీ అది ముగిసిపోయిన అంశం అనేది మీరు డిక్లేర్ చేస్తారు.